ప్రముఖ పత్రికల్లో నేడు ప్రచురించినటువంటి ఒక వార్త దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించింది. మీ ఇంట్లో ఉన్న బంగారంపై నెల నెల ఆదాయం వస్తుందా? వడ్డీ వస్తుందా? బంగారం పిల్లల్ని పెడుతుందా? బంగారం మళ్ళీ బంగారాన్ని సృష్టిస్తుందా? డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు అవుతుందా? గోల్డ్ టు ద పవర్ ఆఫ్ గోల్డ్ అవుతుందా? అనేటువంటి ఈ వ్యాఖ్యలు, ఈ సంభాషణలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. అసలు ఎందుకు ఈ వాదోపవాదనలు వచ్చాయంటే, కేంద్రం కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని తెస్తుంది అనేటువంటి ఒక ప్రచారంతో ఇప్పుడు ఇదంతా ఊపందుకుంది. భారత సామాజిక నివాస ప్రాంతాల్లో ముఖ్యంగా బంగారాంది ఒక అతిపెద్ద స్థానం. దాని స్థానమే ప్రత్యేకం. మీ ఇంట్లో బంగారం ఉంటుంది, కొంతమందికి లాకర్లో ఉంటుంది. సాధారణంగా బంగారం ఏం చేస్తుంది? నిద్రపోవటమే కదా. అదే బంగారం మీకు ప్రతి సంవత్సరం ఆదాయం తెచ్చిపెడితే మీరు ధరించే నగలను బ్యాంకులో ఉంచి వడ్డీ కూడా సంపాదించుకోవచ్చు అని చెప్తే అది నిజంగానే అద్భుతం కదా. సో అలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను మరింత ఆకర్షణీయంగా తీసుకురావడానికి సిద్ధమవుతుంది అని పత్రికలు ప్రచురించినటువంటి వార్త వైరల్గా మారింది. కాకపోతే 2015లోనే ప్రారంభమైన ఈ పథకం ఎందుకు విఫలమైంది? ప్రజలు ఎందుకు ముందుకు రాలేదు? ఇప్పుడు ఏ మార్పులు చేస్తే ప్రజలు నిజంగా ముందుకొచ్చి ఆ పథకాన్ని విజయవంతం చేస్తారు అనేది ఈరోజు ఈ విశ్లేషణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా మనం అసలు భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మనకి పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఏ శుభకార్యానికైనా, భగవంతునికి సంబంధించిన కార్యానికైనా అతి ముఖ్యమైన బంగారం అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. భారతీయులకు బంగారం కేవలం ఒక ఆభరణం కాదు, అది ఒక సాంప్రదాయం, భద్రత, భావోద్వేగం. మరొక వైపు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం భారతీయ కుటుంబాల దగ్గర సుమారు 25,000 నుంచి 30,000 టన్నులు, ఐ రిపీట్, మేక్ ఇట్ అండర్లైన్, 25,000 నుంచి 30,000 టన్నుల వరకు బంగారం ఉండవచ్చు అని చెప్తున్నారు. ఈ పరిణామం ప్రపంచంలోని అనేక దేశాల అధికారిక గోల్డ్ రిజర్వుల కంటే చాలా ఎక్కువ. ప్రతి దేశానికి గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి కదా, ఆ రిజర్వ్స్ కంటే కూడా చాలా ఎక్కువ. కానీ ఈ బంగారం ఎక్కువ భాగం ఇళ్లలో, లాకర్లోనే మూలుగుతుంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడకుండా డెడ్ అసెట్, అంటే పనికిరాందిగా లాకర్లోనే ఉండిపోతుంది, డెడ్ అసెట్గా మారిపోతుంది అనేటువంటి భావన కలుగుతుంది. ఇక్కడే వస్తుంది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఈ పథకం ప్రకారం మీ దగ్గర ఉన్న బంగారం నగలు, కాయిన్లు, ఏదైతే గోల్డ్ బార్స్, గోల్డ్ కడ్డీలు ఏ రూపంలో ఉన్నా వాటిని బ్యాంకులకు డిపాజిట్ చేయొచ్చు. మరి బ్యాంక్ ఏం చేస్తుంది? ముందు బంగారం యొక్క స్వచ్ఛతను, నాణ్యతను పరీక్షిస్తుంది. ఆ తర్వాత ఆ బంగారం విలువ ఆధారంగా మీ ఖాతాలో డబ్బును డిపాజిట్ చేస్తుంది. దానికి వార్షిక వడ్డీ కూడా చెల్లిస్తుంది. మీరు గడువు పూర్తయ్యాక అదే పరిమాణంలో బంగారం కానీ లేదా అప్పటి మార్కెట్ ధర ప్రకారం డబ్బులు కానీ తీసుకోవచ్చు. మరి ఇలాంటి మంచి ఆఫర్ను ప్రజలు ఎందుకు స్పందించలేదు? ఎందుకు తిరస్కరించారు? బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, లాకర్లో బంగారం ఉంది. మరి ఎందుకు స్పందించలేదు? 2015 నుంచి 2025 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంది. కానీ భారీ విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. కారణం ఏంటంటే కేవలం అవగాహన లేకపోవటమే. నిపుణులు మాత్రం మరొక స్పష్టమైన కారణాన్ని చెప్తున్నారు. భారతీయులకు బంగారం అంటే అదొక సెంటిమెంట్. ఇది మా అమ్మమ్మ ఇచ్చిన నగ, ఇది మా పెళ్లి జ్ఞాపకం, ఇది మా అమ్మమ్మ చేయించిన నగ, ఇది మా నాన్న ఇచ్చింది. అంతేకాక ఇదొక ఫ్యామిలీ ట్రెడిషన్. ఇలాంటి నగలను ధరించి ఈ ఫ్యామిలీ ఈవెంట్కి నేను అటెండ్ అవ్వాలి, తర్వాతే నేను బంగారం వేసుకోవాలి అనేది చాలామంది భావిస్తుంటారు.
ఈ బంగారాన్ని తీసుకెళ్ళి వేరే చోట డిపాజిట్ చేయటం చాలామందికి ఇష్టం ఉండదు. అదొక అనుకోని భావోద్వేగమైనటువంటి అనుబంధం, ఉద్వేగం. ఆ ఉద్వేగాలు, ఆ భావోద్వేగాలే ఈ పథకానికి అతిపెద్ద అడ్డంకిగా మారాయి. మరొక వైపు చూసుకుంటే గోల్డ్ రేట్స్ కూడా, ఏదైతే గోల్డ్ ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్ కూడా పెరగటం దీనికి మరొక కారణంగా చెప్పొచ్చు. గత 10 ఏళ్లలో ఇప్పుడున్నటువంటి బంగారం ధరలు లేవు, అనూహ్యంగా పెరిగాయి. ప్రజలు అనుకోని విధంగా పెరిగాయి. అప్పుడు పెరిగాయి, ఇప్పటికీ బంగారం ధర రోజు పెరుగుతూనే ఉంది. ఇంకా బ్యాంకులో పెట్టి 2% వడ్డీ కోసం ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలి అనేటువంటి భావన ప్రజల్లో చాలా ఎక్కువైపోయింది. దీంతో అంచనాల ప్రకారం లక్షల టన్నుల బంగారం మన సమాజంలో ఉండగా పథకం ద్వారా వచ్చిన డిపాజిట్లు మాత్రం చాలా తక్కువ స్థాయిలోనే ఉండిపోయాయి. సో ఇలాంటి విపత్కర సందర్భంలో రేపటి రోజున కేంద్రం ఏం చేయబోతుంది, మోడీ గవర్నమెంట్, ఫినాన్స్ మినిస్ట్రీ ఏ రకంగా చర్యలు తీసుకోబోతుంది అనేది ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. సో కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి సూచనల ఆధారంగా ఈ స్కీమ్ని మనంత ఆకర్షణీయంగా, రమణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తుంది. ఏదైతే వడ్డీ రేట్లు ఉన్నాయో ఆ వడ్డీ రేట్లను కీలకంగా పరిగణించి పెంచటం, డిపాజిట్ ప్రక్రియను మరింత సులభంగా అయ్యేలాగా చూడటం, బంగారాన్ని కరిగించకుండా ప్రత్యేక పద్ధతుల ద్వారా తీసుకురావటం, పన్ను రాయితీలు ఇవ్వటం, ఇలాంటి సంస్థాగతమైనటువంటి మార్పులపై చర్చ జరుగుతుంది ఇంటర్నల్గా అనేటువంటి సమాచారం ఇప్పుడు మనందరికీ తెలుస్తుంది. అదే గనక జరిగితే ప్రజలు కూడా దేశం యొక్క భాగస్వామ్యంలో మరింతగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్స్ భావించడం జరుగుతుంది. మరి ఈ రకంగా బంగారాన్ని డిపాజిట్ చేయడం ద్వారా అసలు దేశానికి వచ్చేటువంటి లాభం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీంతో విదేశీ మారక నిల్వలపై తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. కానీ దేశంలోనే ఇప్పటికే ఉన్నటువంటి బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే దిగుమతుల యొక్క అవసరం తగ్గిపోతుంది. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతుంది, బలపడుతుంది. ప్రజలకు ఉన్నటువంటి ఆదాయానికి తోడు మరింత ఆదాయం వస్తుంది. అంటే ఇది ప్రభుత్వం, ప్రజలు ఇద్దరికీ లాభదాయకమైనటువంటి వ్యవస్థగా మారేటువంటి సిచ్యువేషన్ ఉంది ఫ్యూచర్లో. మరి మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని వడ్డీ కోసం బ్యాంకులో పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, లేక అది కుటుంబ సాంప్రదాయంగానే ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.